వావ్! ఈరోజు మటన్ కర్రీ తయారీ విధానం చూద్దామా? ఇలా చేస్తే ఎవరైనా ప్లేట్ ఖాళీ చేయాల్సిందే. ఫస్ట్ కొబ్బరి హాఫ్ కప్, గసగసాలు 2 టేబుల్ స్పూన్స్, ఒక జీడిపప్పు 4, 5 మెత్తగా పేస్ట్ చేసుకొని దాంట్లో 4, 5 ఇలాచి, 4, 5 లవంగాయలు పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 2 టమోటాలు మీడియం సైజ్ వేసి పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ అయిన దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇలాచి, లవంగ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. దానివల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. దాన్ని అన్నిటినీ ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నానండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ లోపల నేను మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చానండి. ఇదిగోండి ఇలా కుక్ అయింది. దాన్ని 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన ఉంచేసుకోవాలి. అంతలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందో లేదో చూసుకొని ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఆ వచ్చిన మటన్లో వచ్చిన వాటర్ని దీంట్లో వేసుకుంటే మనం ఎక్కువ ఆయిల్ వేయకపోయినా సరే మాడకుండా ఉండిద్ది. ఆ వాటర్ దీంట్లో వేసి ఫ్రై చేయండి ఆ ఉల్లిపాయలని. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి ఎక్కడ అడుగంటకుండా వాటర్ వేయటం వలన ఉల్లిపాయలు కూడా మెత్తగా మగ్గినాయండి. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసేసి దాన్ని మగ్గనియాలి. ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి కొబ్బరి, టమోటా, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ని దీంట్లో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. పేస్ట్ మొత్తాన్ని వేసి కొంచెం వాటర్ వాటర్ వేసేసి ఇలా థిక్ పేస్ట్ లాగా వచ్చింది. దాని లోపల ఇంకా మటన్ వేసేసుకోవాలండి. మటన్ వేసి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు మనం దాంట్లోకి కారం వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదా మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ 1.5 వేసానండి. మీ స్పైసెస్ లెవెల్స్ని బట్టి మీరు 1 ఎక్స్ట్రా చూసి వేసుకోండి. ఆ తర్వాత నేను మటన్ మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసి దాన్ని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి చాలా ఎమ్మీగా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.